కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మోంథా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. కాకినాడతో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాలను భయపెడుతోంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. అది ఇవాళ ఉదయం తుపానుగా మారింది. రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందనుంది. రేపు సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే కాకినాడ తీరంలో వాతావరణం అల్లకల్లోలంగా మారింది. పలు జిల్లాలకు అత్యంత భారీ వర్షాల ముప్పు ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాలో చాలా చోట్ల విద్యాసంస్థలు పర్యాటక కేంద్రాలను క్లోజ్ చేశారు. విద్యాసంస్థలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సముద్రం అలజడిగా మారిన సమయంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కొనసాగుతున్నాయి. మరోవైపు సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లో ఉన్నాయని, మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్లో సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విశాఖలోని కైలాసగిరి సహా బీచ్ రోడ్లో ఉన్న సందర్శన స్థలాలు 3 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు విఎంఆర్డీఏ తెలిపింది. ఈ నెల 29 వరకు కైలాసగిరిపై కేబుల్ కార్, అడ్వెంచర్ స్పోర్ట్స్ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి కైలాసగిరి చూసేందుకు వస్తున్న పర్యాటకులను వెనక్కి తిప్పి పంపిస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ఇటు నెల్లూరులో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం 144 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం 2 కోట్ల నిధులు విడుదల చేశారు. తుపాను ప్రభావంతో ఇవాళ రేపు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మోంథా తుపాను ముప్పు ఎదుర్కొనేందుకు కాకినాడ, అంబేద్కర్, కోనసీమ జిల్లాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. కాకినాడ సమీపంలో తుపాన్ తీరం దాటుతుందనే హెచ్చరికలతో శనివారం నుంచే అప్రమత్తమయ్యారు. ఓడరేవుకు ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో యాంకరేజ్ పోర్టుతో పాటు కాకినాడ డీప్ సీ పోర్టును మొత్తం ఖాళీ చేశారు. ఎరువులు, పంచదార, బొగ్గు, గ్రానైట్, వంట నూనె, బియ్యం నిల్వలతో ఉన్న 15 నౌకలను సముద్రంలోనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాకినాడ ఉప్పాడ రోడ్డులో ఈ నెల 30 వరకు రాకపోకలు నిలిపివేశారు. వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. సహాయ కార్యక్రమాల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 3 రోజుల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తీర ప్రాంత జిల్లాల ప్రజలను హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా పలు జిల్లాల పాఠశాలలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మోంథా తుపాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. కాకినాడతో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాలను భయపెడుతోంది. అర్ధరాత్రి తుపానుగా బలపడింది. రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారనుంది. రేపు సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం కాకినాడలో తుపాను ప్రభావం మొదలైంది. సముద్ర తీరంలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తుపాను ప్రభావంతో ఇవాళ రేపు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లితో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. కాకినాడ ఉప్పాడ రోడ్డులో ఈ నెల 30 వరకు రాకపోకలు నిలిపివేశారు. వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ను మూసివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. సహాయ కార్యక్రమాల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 3 రోజుల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తీర ప్రాంత జిల్లాల ప్రజల్ని హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా పలు జిల్లాల పాఠశాలలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మోంతా తుపాన్ కదలికలపై ఎస్ఎంఎస్, సామాజిక మాధ్యమాలు, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గ్రామ స్థాయి వరకు వేగంగా సమాచారం చేరవేసేలా చూడాలని, కమ్యూనికేషన్లో అంతరాయం తలెత్తకుండా రాష్ట్రంలోని 27,000 మొబైల్ టవర్స్ వద్ద డీజిల్ జనరేటర్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.